అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వెనజులా విపక్ష నేత మరియా కొరీనా మచాడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నోబెల్ పురస్కారాన్ని ట్రంప్కు అందజేశారు. తమ దేశ సంక్షేమం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా దీనిని ఇచ్చినట్లు చెప్పారు మచాడో. వెనజులా భవిష్యత్తు గురించి ట్రంప్తో చర్చించానని, తమ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా కరేబియన్లో చమురు ట్యాంకర్లను అమెరికా దళాలు స్వాధీనం చేసుకుంటున్న విషయాన్ని ట్రంప్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక మచాడోతో భేటీ కావడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆమె ఇచ్చిన నోబెల్ పురస్కారాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మచాడోతో సమావేశం కావడం గొప్ప విషయం అని ట్వీట్ చేశారు ట్రంప్. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అద్భుత మహిళ మచాడో అని కొనియాడారు. తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తన నోబెల్ బహుమతిని ఇచ్చారని చెప్పారు. పరస్పరం గౌరవానికి ఇది మంచి సంకేతమన్నారు. థ్యాంక్ యూ మరియా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. తనకు లభించిన శాంతి బహుమతిని అధ్యక్షుడు ట్రంప్కు ఇస్తానని మచాడో చెప్పడంపై నోబెల్ ఇన్స్టిట్యూట్ ఈ మధ్య స్పందించింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత దానిని రద్దు, బదిలీ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది. కమిటీ నిర్ణయమే అంతిమమని, దీనిలో ఎటువంటి మార్పు ఉండబోదని, ఎప్పటికీ ఇదే వర్తిస్తుందని చెప్పింది. అయినప్పటికీ మచాడో తన నోబెల్ బహుమతిని ట్రంప్కు ఇచ్చారు. మరోవైపు ఆ మెడల్ను ట్రంప్ వద్ద ఉంచుకోవాలని భావిస్తున్నట్లు వైట్ హౌస్ అధికారి తెలిపారు.